అన్యమత వ్యవహారాలు క్రమంగా ముదిరి కనబడుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో సుమారు 1000 మంది దాకా ఉన్నారంటే 22 మంది అని మొన్న చెప్పింది టీటీడీ. ఇప్పుడు దాంట్లో మరికొన్ని కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. కర్నూలులోని టీటీడీ కళ్యాణ మండపం 6లో టీటీడీ తరపున డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇలియాజర్ పార్క్ ఒకటి కారు పార్క్ చేస్తుంది. అది చూస్తే దీంట్లో ఇది ఏకంగా ఆయన కారుకే స్వయంగా జిఎస్ఎస్కి సంబంధించినటువంటి ప్రబోధాలని మెన్షన్ చేసుకొచ్చినటువంటి ఇష్యూ. అంటే ఆయన క్లియర్గా మత మార్పిడి జరిగిపోయి ఉన్నారు. ఆయన్ని అడిగితే ఏంటి ఈ పరిస్థితి అన్నటువంటి కాన్సెప్ట్కి సంబంధించి ఇలియాంజర్ అనేటటువంటి క్రైస్తవుని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కర్నూలులోని టీటీడీ కళ్యాణ మండపంలో జరుగుతున్న పనుల పర్యవేక్షణ కోసం క్వాలిటీ కంట్రోల్ అధికారిగా వెళ్ళినప్పుడు సందర్భంలో ఆ కారు వేసుకుని వెళ్ళారు. ఇలియాజర్ తాను ప్రయాణించిన కారులో తాను క్రైస్తవుడిని, క్రైస్తవ మతాన్ని ఆరాధించాలని చెప్పి ప్రచారం చేసేటువంటి స్టిక్కర్లు వేసుకుని వాహనంలో ప్రయాణించడమే కాకుండా చేతిలో బైబిల్ పెట్టుకుని ప్రశ్నించినటువంటి వాళ్ళందరికీ కూడా ఇది నా వ్యక్తిగతమని గర్వంగా చెప్పేటటువంటి సందర్భంలో ఈ అధికారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని ఉద్యోగుల నుంచి బీజేపీ డిమాండ్ చేస్తూ వచ్చింది. అక్కడ సామంత్ శ్రీనివాస్ ఈ విషయంలో తీవ్రంగా స్పందించారు. యాక్షన్ తీసుకోమని కోరుతున్నారు. మరి టీటీడీ ఎలా వదిలేస్తుంది ఇట్లాంటి వాళ్ళని? అంతా యాక్షన్ తీసుకున్నాము, పైనుంచి కిందకు పంపించేశాము అని చెప్పింది. మొన్న ఒకతన్ని సస్పెండ్ చేసింది బయటపడ్డాక. అది కూడా ఎవరో బీజేపీ వాళ్ళు, హిందూ సంఘాల వాళ్ళు అతని చర్చిలోకి వెళ్ళి కార్యకలాపాలు నిర్వహిస్తుండగా ఇప్పుడు మళ్ళీ ఇది ఎవరు ఆపుతున్నారు వీళ్ళని? అదే తేలాల్సిన అంశం. టీటీడీలో పనిచేసేటువంటి మరో అన్యమత ఉద్యోగి ఇంజనీరింగ్ విభాగంలో క్వాలిటీ కంట్రోల్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసేటువంటి ఇలియాజర్ అనేటువంటి డిప్యూటీ ఈఓ నిన్న తాను క్రైస్తవుడు అనే ఒక సందేశం ఇచ్చే విధంగా మత ప్రచారం చేస్తూ బైబిల్ చేతబట్టి ఆయన విధులు నిర్వహించేటువంటి క్రమంలో క్వాలిటీ కంట్రోల్ విభాగంలో పనిచేస్తున్న నేపథ్యంలో కర్నూలులో ఉన్నటువంటి టీటీడీకి చెందిన కళ్యాణ మండపాన్ని ఇన్స్పెక్షన్ చేసేటువంటి క్రమంలో అక్కడికి వెళ్ళిన సందర్భంగా ఆయన ప్రయాణించినటువంటి వాహనం. ఆయన ఈ వాహనంలో టీటీడీ కళ్యాణ మండపం చేరుకొని రాత్రి అక్కడ బస చేసి చేతిలో బైబిల్ చేత పట్టుకొని అక్కడ అడిగిన వాళ్ళందరికీ ఇది నా వ్యక్తిగతమైన విషయము, నేను ఇక్కడ వ్యక్తిగతంగా ఏ మతాన్ని ఆరాధించాలో ఎవరో చెబితే వినాల్సిన అవసరం లేదు అని అడిగితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది మీరు శ్రీవారి నిధులతో జీతాలు తీసుకుంటూ ఈ రకంగా ఇతర మతాలలో సంబంధించినటువంటి సందేశాలు బైబిల్ పట్టుకొని ప్రచారం చేయడం మంచిది కాదు కదా అంటే, ఇది నా వ్యక్తిగతము, నన్ను ఎవరు అడగడానికి లేదు అని సమాధానం ఇచ్చారు. మరి ఈ రకంగా తిరుమల శ్రీవారి నిధులతో జీతాలు తీసుకుంటూ విశ్వాసం ప్రకటించకుండా హిందూ ధర్మానికి ఇక్కడున్న ఆచార వ్యవహారాలకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఇప్పటికే టీటీడీ కళ్యాణ మండపాలకు సంబంధించినటువంటి ఏఈఓ కావచ్చు, ఆ కళ్యాణ మండపం టీటీడీ ఇన్ఛార్జిగా ఉన్న మేనేజర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా టీటీడీ ఉన్నతాధికారుల యొక్క దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మా పార్టీ టీటీడీ బోర్డు మెంబర్ కూడా దీన్ని ఈఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. నేను డిమాండ్ చేస్తున్నాను, వెంటనే ఇలాంటి వాళ్ళను ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఈ ఇలియాజర్ అనేటువంటి అన్యమతస్తుని టీటీడీ ఉద్యోగం నుంచి వెంటనే తొలగించాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటీవలే ఒక రాజశేఖర్ అనేటువంటి ఒక ఉద్యోగిని కూడా సస్పెండ్ చేశారు. నేను అడుగుతున్నాను, డిస్మిస్ చేయండి. ఈ రకంగా హిందువులకు ద్రోహం చేస్తూ అసలైన హిందువులు పొందాల్సినటువంటి ఉద్యోగులు అన్యమతస్తులు, ఇతర మతాలను ఆరాధించేటువంటి వ్యక్తులకు ఇవ్వడం కారణంగా నిజమైన హిందువులు ఉద్యోగాలు కోల్పోతున్నారు, నష్టపోతున్నారు. ఇలా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తరిమేదాకా మేము ఊరుకునేది లేదు. టీటీడీ నుంచి అన్యమతస్తులను మెడపట్టి గెంటేదాకా మేము ఊరుకునేది లేదు. వెంటనే ఈ ఇలియాజర్ ఏదైతే క్వాలిటీ కంట్రోల్ విభాగంలో డిప్యూటీ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి ఇలియాజర్ అనేటువంటి అన్యమతస్తుని, క్రైస్తవ మతస్తుని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. మరి కరుణాకర్ రెడ్డి గారు ఇప్పుడేమంటారు? టీటీడీలో అన్యమతస్తులని, క్రైస్తవులను ఉద్యోగాల నుంచి తొలగించాలంటే వెంటనే కలవరపడుతూ మీడియా ముందుకు వచ్చేసేటువంటి మీరు టీటీడీ యొక్క ప్రతిష్టత గురించి, ధర్మం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందని ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. మరి ఇలియాజర్ను కూడా కొనసాగించమని బహిరంగంగా చెప్పగలుగుతారా? ఈ రకంగా
క్రైస్తవ మతానికి సంబంధించి నేను క్రైస్తవులను యేసుని ఆరాధించనని చెప్తూ టీటీడీకి సంబంధించిన ఐడి కార్డ్స్ టీటీడీ యొక్క విధులలో వెళ్తూ టీటీడీ పర్యావరణంలో అంటే కళ్యాణ మండపం యొక్క పరిసరాల్లో ఈ రకంగా ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేసిన వ్యక్తిని మీరు మద్దతు తెలియజేస్తారా? అంటే ఈ ఇలియాజర్ను కూడా టీటీడీలో కొనసాగించాలి మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉందా నేను అడుగుతున్నా. ఈ రకంగా ఖచ్చితంగా చివరి అన్యమతస్తుని కూడా కాంట్రాక్ట్ బేసిస్ కావచ్చు, అవుట్ సోర్సింగ్ కావచ్చు, టెంపరీ కావచ్చు, లేక శాశ్వత ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా కూడా అన్యమతాన్ని ఆశ్రయిస్తే వెంటనే వాళ్ళని మెడబెట్టి టీటీడీ నుంచి హిందూ దేవాలయాల నుంచి గెంటేసేదాకా మేము ఊరుకునేది లేదు. అన్యమతస్తులు టీటీడీలో కొనసాగే నైతిక అర్హత లేదు. అసలైన హిందువులకు ద్రోహం చేస్తే ఇకపై చూస్తూ ఊరుకోమని వెంటనే టీటీడీ ఈవో గారు మీరు మీన మేషాలు లెక్కించకండి, గోళ్ళు గిల్లు పుట్టు కూర్చుంటే ఇక్కడ ధర్మం ఊరుకోదు, సహనాన్ని పరీక్షించకండి, మీ పెన్నుకు పని పెట్టండి, వెంటనే డిస్మిస్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, లేకుంటే దీన్ని ఉద్యమ రూపంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని హెచ్చరిస్తున్నాం.